నమస్కారం. నా పేరు డాక్టర్ గోపాలం ప్రణయ్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంప్లాంట్ రిమూవల్. తొలుతగా మనం ఇంప్లాంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామనేది తెలుసుకుందాం. మొదటగా ఇంప్లాంట్ ఎప్పుడు వేస్తామనంటే ఎప్పుడైనా ఎముకలు విరిగినప్పుడు, లేకపోతే ఓపెన్ ఇంజ్యూరీస్ ఉన్నప్పుడు, తర్వాత తుంటి గాని, కీళ్ల మార్పిడి గాని చేసినప్పుడు ఇంప్లాంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు మనం 2 రకాల ఇంప్లాంట్స్ అనేది వేయడం జరుగుతుంది. ఒకటి స్టెయిన్‌లెస్ స్టీల్, ఇంకొకటి టైటానియం ఇంప్లాంట్. కామన్‌గా ప్రజలు అడిగే క్వెషన్ ఏంది అనంటే ఇంప్లాంట్ అనేది కరగడం అనేది జరుగుతుందా అని అడుగుతారు. ఇంతవరకు అటువంటి డిజైన్ అనేది ఎక్కడ జరగలేదు. ఫస్ట్ ఇంప్లాంట్ వేసిన తర్వాత ఎప్పుడు రిమూవ్ చేస్తాం అనేది రెండో కామన్ క్వెషన్. ఫ్రాక్చర్ ఎక్కడ జరిగింది అనే దాన్ని బట్టి మనం ఇంప్లాంట్ రిమూవల్ అనేది చేస్తాం. పై భాగంలో అంటే చేతిలో గాని, భుజంలో గాని, తర్వాత మోచేతిలో గాని ఎప్పుడన్నా ఫ్రాక్చర్ జరిగినప్పుడు దాన్ని ఇంప్లాంట్ వేసిన తర్వాత 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపల తీయడం అనేది జరుగుతుంది. పై చెప్పిన సమస్యలు ఒకటి ఇంప్లాంట్ రిమూవల్ గా నిడివికి దగ్గర పడినా గాని, తర్వాత ఇంప్లాంట్ విరిగిన, ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్ వచ్చిన, తర్వాత ఇంప్లాంట్ ఎంఆర్ఐ గురించి సమస్య వచ్చి తీయించుకోవాలనుకున్నా గాని మీరు విశ్వభారతి హాస్పిటల్ నందు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద తీయించుకోవచ్చు. థాంక్ యూ.